సాయి లీలల్లో బాబా ఒక విభూతి కోసం మనం తెలుసుకుంటూ వస్తున్నాం. బాబా విభూతి వల్ల ఎన్నో వ్యాధులను తొలగుతున్నాయని చెప్పుకుంటూ, బాబా చిత్రపటం నుండి వచ్చినటువంటి విభూతి కూడా చాలా శక్తివంతమైనదని ఒక భక్తురాలు చెప్తే నేను తెలుసుకున్నాను. ఆ ఒక అనుభవాన్ని మీ అందరికీ తెలియపరచాలనే సంకల్పంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. నిజంగా బాబా ఒక చిత్రపటం నుండి వస్తున్నటువంటి విభూతి అది సత్యమా కాదా అని ఎంతోమందికి ప్రశ్నలు ఉంటాయి. అయితే అది ఎవరి నిర్ణయం వాళ్ళకి మనం విడిచిపెట్టవలసిందే. ఎవరైనా సరే అనుభవిస్తే తప్ప అది నిజమా కాదా అనేది మనం చెప్పలేము. ఇక్కడ ఒక భక్తురాలు తన అనుభవపూర్వకంగా బాబా ఒక చిత్రపటం నుండి వచ్చినటువంటి విభూతి యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా వివరించింది. హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి సరోజ అన్నటువంటి ఆమె తనకి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ 12 ఏళ్ల వయసు కలిగినటువంటి ఆ కుమారుడు బాబా ఒక ఫోటో దగ్గర కూర్చొని రోజు భక్తిపూర్వకంగా నమస్కరించడము, తనకి తెలిసిన విధంగా పూజలు చేసుకోవడం అన్నది ఆ బాబుకు అలవాటు. అంతే భక్తితో పూజ చేయడం వల్ల బాబా కరుణించాడేమో. బాబా చిత్రపటం నుండి పాదాల వద్ద విభూతి దర్శనమిచ్చింది. గృహములు అందరూ చూసి ఆనందపడ్డారు. తన పిల్లవాడు చేసినటువంటి భక్తికి బాబా అనుగ్రహించాడని. అది బయటికి కొంచెము వచ్చినప్పటికీ కూడా ఆ విధంగానే దాన్ని విడిచిపెట్టి అందరూ కూడా ఆ పాదాలకి అందరూ నమస్కరించుకునేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వాళ్ళు పెద్దమ్మ వచ్చి దేవుడి గదిలో ఉన్నటువంటి చిత్రపటాలు శుభ్రం చేస్తున్నటువంటి తరుణంలో బాబా పాదం దగ్గర ఉన్నటువంటి విభూతిని కూడా కాస్త తుడిచిపెడదామని చెప్పి గుడ్డతో బాగా పామింది. పామినటువంటి తక్షణమే ఎక్కడైతే బాబా ఒక విభూతి ప్రత్యక్షమై దర్శనమిచ్చిందో అదే ప్రాంతంలో ఆమెకి కూడా పాదం దగ్గర విపరీతమైనటువంటి మంట, సుత్తులతో కొట్టేనట్టుగా పోటు వచ్చింది. ఆమె పట్టుకున్నటువంటి పటాన్ని ఆ విధంగా పట్టుకొని ఉంటుండగా నొప్పి అనిపించడంతో పటాన్ని ఆ పక్కన పెట్టి నొప్పితో బాధపడుతున్నటువంటి ఆమె వెంటనే తన అక్క దగ్గరికి వెళ్ళి, అక్క, ఈ పటానికి నేను శుభ్రం చేస్తున్నటువంటి తరుణంలో నాకు విపరీతమైనటువంటి మంట, నొప్పి పుట్టింది, ఏంటో అర్థం కావట్లేదని అనగానే, పిచ్చిదాన్న, అది బాబా విభూతి, అది ఎప్పటి నుండో ఉంది, ఎందుకు అలా శుభ్రం చేసావని చెప్పి లెంపలేసుకోమని బాబా పాదాల రెండింటిని గట్టిగా పట్టుకోమని శరణ వేడుకోమనగానే వెంటనే నొప్పి ఆ మంట మాయమైపోయింది. ఇది బాబా ఒక అత్యద్భుతమైనటువంటి లీల. నిజంగా నమ్మిన వాళ్ళకి నమ్మినంత అన్నదానికి నిదర్శనమే బాబా ఒక విభూతి. మళ్ళీ రాబోయే సాయి లీలల్లో ఇంకొక అతి అద్భుతమైనటువంటి బాబా ఒక లీలని మీ అందరికీ తెలియపరుస్తాను. సాయిరామ్.